నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సవిత, ఎమ్మెల్సీ లక్ష్మణరావు రూపొందించిన మెటీరియల్ పై ప్రశంసలు. డిసెంబర్లో జరిగే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయండి. తాడేపల్లిగూడెంలో పోలీసులకు సూచించిన జిల్లా అదనపు జడ్జి సికిందర్ బాషా. కూటమి ఎమ్మెల్యేలు మంత్రులపై మాజీ మంత్రి బుగ్గన ఫైర్. అసెంబ్లీలోనూ అప్పులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం. విశాఖ ప్రజలను అలరించిన సినీ సంగీత విభావరి. ముఖ్య అతిథిగా హాజరైన సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు. డిఎస్సికి శిక్షణ తీసుకునే అభ్యర్థులకు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రూపొందించిన మెటీరియల్ ను గుంటూరు కలెక్టరేట్ లో మంత్రి సవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఉచిత మెటీరియల్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి అంటూ యువతను మోసం చేసిందని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటుంటే అక్రమ అరెస్టులంటూ వైసీపీ నేతలు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. తల్లిని చెల్లిని ప్రాలుదోలి బాబాయిని గొడ్డలు పొడితో నరికి ఈరోజు సునీతమ్మ గారు దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు ఆమె బాధలు మేము వింటూనే ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి మహిళకు, వాళ్ళకే కాదు ప్రతి మహిళకు మేము భద్రత కల్పిస్తామని కూడా తెలియదు. దగ్గరలోనే డిసెంబర్లో స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఇలాంటి కోచింగ్లు తెలియదు, అన్నా క్యాంటీన్లు తెలియదు, ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా సివిల్ సర్వీసు నెక్స్ట్ మంత్లో మేము ఓపెన్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియదు. ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా పెడుతున్నాము. అదేవిధంగా విద్యార్థులకు స్టే ఫండ్ కింద ప్రతి నెల అంటే 60 డేస్ మనం కోచింగ్ ఇస్తున్నాం. అంటే 2 నెలలు ఇస్తున్నాం. 2 నెలలకు గాను ప్రతి నెలకు 1500 స్టే ఫండ్ అంటే 3000, మెటీరియల్ కోసం 1000 రూపాయలు, ప్రతి విద్యార్థికి 4000 రూపాయలు కూడా అందజేస్తున్నాం. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం బాబు వస్తే జాబ్ వస్తుందని నమ్మకంతో ఓటేసి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించారో ఆ నమ్మకాన్ని, ఆ మాటని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారనే తెలియజేయాలి. ఏదైతే ఎన్నికల సమయంలో నా తొలి సంతకం డిఎస్సి అన్నారో ఆ తొలి సంతకం మెగా డిఎస్సికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు. 16,345 పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి. నిన్నటి రోజు పెట్టిన బడ్జెట్లో కూడా భారీ ఎత్తున అంటే ఎప్పుడూ కని విని విధంగా 39,007 కోట్ల రూపాయలు నిధులు కూడా బడుగు బడిహీన వర్గాల కోసం కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ బీసీ బడుగు బడిహీన వర్గాల తరఫున కూడా మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల్లో ప్రచారం చేసుకుందే తప్ప మెగా డిఎస్సి కాదు కదా, ఏ ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలందరికీ తెలుసు. విద్యార్థులను కూడా దగా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లాలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా, ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఈరోజు ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజే మొదలు పెట్టాం. అది కూడా ప్రతి సెంటర్లోనూ 220 మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5,720 మందికి విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే విజనరీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు. మేము ఈ విషయం తెలియజేయగానే ఇంతే కాదు, డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా మీరు మొదలు పెట్టండి. ఎందుకంటే ఎంతమంది అన్నా కానీ ప్రభుత్వం ద్వారా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా, ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. బడుగు బడిహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఈరోజు అఫిషియల్గా ఈరోజు గుంటూరులో మేము స్టార్ట్ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఈ రోజు నుంచి మొదలవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. డిసెంబర్ 14వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని, దీనికి పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలు సహకరించాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ బాషా కోరారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిగూడెంలో పోలీస్ శాఖతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కక్షిదారులు సామరస్యపూర్వకంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్, జూనియర్ సివిల్ జడ్జి కిరణశ్రీ, వివిధ మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు.
అసెంబ్లీలోనూ కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, డీబీటీ ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూరితే స్కామ్ ఎలా జరుగుతుందంటూ చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులపై గతంలో ఓ మాట, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని అన్నారు. అబద్దాన్ని నిజం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. 9.5 లక్షల కోట్లు అప్పులున్నాయని అంటున్నారని, శాఖలన్నీ మీ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి దర్యాప్తు చేయించుకోవాలని సూచించారు. తమపై ఆరోపణలు చేసే సమయంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి లెక్కలు చూసుకోవాలంటూ బుగ్గన హితవు పలికారు. ఆర్టీసీకి సంవత్సరానికి ఒకవేళ 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనందువలన ఆర్టీసీ ఆ 500 కోట్లు బ్యాంకులో అప్పు తీసుకుంటే ఎంట్రీ ఎన్నిసార్లు రాస్తారండి? ఒకసారి రాస్తామా, 2 సార్లు రాస్తామా? ఒక్క ఎంట్రీ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కడితేనేమో బ్యాంకుకు తిరిగి కట్టేస్తారు. మీరేం చేస్తున్నారు? ఈ 36,000 కోట్లు 2 ఎంట్రీలు డబుల్ ఎంట్రీ చేస్తున్నారు. ఎట్లా చేస్తారు డబుల్ ఎంట్రీ? మీరు సివిల్ సప్లైస్ కు, విద్యుత్ సంస్థకు మీరు డబ్బులు కట్టవలసిన అవసరం ఉంది కాబట్టి, మీరు కట్టలేదు కాబట్టి వాళ్ళను పోయి అప్పు తీసుకోమన్నారు. అప్పుడు అప్పు ఒకటే అవుతుంది. మీరేమంటున్నారు? బ్యాంకు అప్పు రాస్తున్నారు, మీరు ఇవ్వవలసినది రాస్తున్నారు. ఎట్లా అవుతుందండి అది? ఎవరు తీయాలండి గుంజీలు? ఇప్పుడు ఏంది గుంజీల పంచాయతీ? నాకు అర్థం కాలే. నెక్స్ట్ మీరేమంటున్నారు? గవర్నమెంట్ గ్యారంటీస్ వాల్యూమ్ 5, 5వ వాల్యూమ్ మీ డాక్యుమెంట్సే కదండి ఇచ్చిండేది, మీరే కదా ఇచ్చిండేది. మీరు ఇచ్చిన గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లాస్ట్ పేజ్కి పోతే సెప్టెంబర్ 30 నాటికి 1,51,568 కోట్లు. మీ పుస్తకాలను ఎంత చూపిస్తున్నారండి? మీరు కానీ కాక్ కానీ 1,54,797 కోట్లు. ఎందుకు ఈ తేడా? ఒకటి సెప్టెంబర్ ఎంట్రీ, ఒకటి మార్చ్ ఎంట్రీ. కాబట్టి ఈ ఇంత సింపుల్ పరిస్థితి మీరు ఎందుకు, అంటే మీరు అర్థం నిజంగా కావడం లేదా? మీకు రాంగ్గా చెప్తున్నారా? లేదా అర్థమై కూడా మీరు ఎందుకు ఒప్పుకుండేదని అంటున్నారా? అప్పు మేమంటే ఎక్కువ చేసిండేది. ఒక్కసారి 2014-15 నుంచి ఓపెన్ మార్కెట్ బారోయింగ్ అంటే మీరు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకునేది ఒకసారి చూద్దామండి. ఎంత వచ్చింది? 2014-15 మీరు 8.49 అంటే 8.5% మాదిరిగా రౌండ్ ఆఫ్ చేసి చెప్తాను, 8.5% వడ్డీ ప్రకారంగా తీసినారు. 2015-16 మీరు 8.3% వడ్డీగా తీసుకున్నారు. 2016-17 7.5%గా తీసుకున్నారు. 2017-18 7.5%గా తీసుకున్నారు. 18-19 8.5%గా తీసుకున్నారు. దాని తర్వాత మేము కదండి వచ్చిండేది. మేము వచ్చిన తర్వాత 7.5, 8, 7.2, 6.5, 7, 7.8. ఎవరండి తక్కువ రేటుకి తీసుకునేది? అంటే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ లో కూడా మీరు ఎక్కువ శాతం తీసుకున్నారంటే అర్జెంటుగా తీసినందుకే కదా వడ్డీ ఎక్కువ వచ్చినది. మళ్ళీ మాకు చెప్తారు ఆర్థికంగా మాకు చిత్తశుద్ధి లేదంట. పెండింగ్ పేమెంట్స్ మీరేమంటున్నారండి? 1,13,244 కోట్లు. ఎక్కడ చూపించండి? మేము చూపించినాం. మేము 2019లో బడ్జెట్ పెట్టినప్పుడు చూపించినాం. ఎట్లా చూపించినామండి? కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,786 కోట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 180 కోట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా శిశు సంక్షేమ శాఖ 264 కోట్లు, అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ 2,378 కోట్లు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 1,088 కోట్లు, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ 2,840. ఇట్లా చూసి 42,183 కోట్లు సుమారుగా ఉన్నాయని చెప్పి మేము చెప్పినాం. మీరు 1,13,000 కోట్లు అని అంటున్నారు. ఎక్కడ? ఊరికే ఫిగర్ చెప్తే ఎట్లా? ఇవన్నీ కలిపి అంటే మీరు పబ్లిక్ అకౌంట్ 80,000 కోట్లు డబుల్ ఎంట్రీ కలిపినారు. 36,000 కోట్ల సివిల్ సప్లైస్, 34,000 చిల్లర కోట్లు మీరు పవర్ డ్యూస్ డబుల్ ఎంట్రీ కలిపినారు. 1,13,000 కోట్లకు లెక్కచారం లేదు. ఇవన్నీ కలిపి డబుల్ ఎంట్రీలన్నీ కలిపి ఈ రోజు 9,45,000 కోట్లు ఉంది. ఇంకా వస్తుంది అంటే ఎంత అన్యాయం అండి. మేము క్లియర్గా చెప్తున్నాం. 6,46,000 కోట్లు అయ్యా ఉండేది అప్పు. దానిపైన గ్యారంటీ ఇవ్వనిది తీసుకుంటే కూడా 7,21,000 కోట్లు వస్తుంది అంతే. ఎక్కడ 9, ఎక్కడ 10, ఎక్కడ 11, ఎక్కడ 12? ఏంటివి ఇవన్నీ? పూర్తి అంత అన్యాయంగా. ఇది అర్థం కాక కూడా కాదు, వెరీ సింపుల్గా అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలనుకుంటే వెరీ సింపుల్గా అర్థమవుతుంది. ఎవరికి అర్థం కాదా? మీకు అర్థం కాదు. మాజీ ఆర్థిక శాఖ మంత్రికి అర్థం కాదు, 5 ఏళ్ళు చేసినాడు. ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రికి అర్థం కాదు. ఎంత అన్యాయంగా అండి ఇది. కాకు కూడా లెక్కలు ఇవ్వలేదంట. కాకు లెక్కలు ఇవ్వకుంటే కాకు రిపోర్ట్లు ఎట్లా వచ్చినాయండి? ఇవి కాకు రిపోర్ట్లు మీరు ఎట్లా టేబుల్ చేసినారు? మేము లెక్కలు ఇవ్వకుంటే మీరు ఎట్లా టేబుల్ చేస్తారు? అంటే కాకు లెక్కలు ఇవ్వాలన్నా? తీసుకుంటారు వాళ్ళు. మనం వాళ్ళే ఆడిట్ చేసేది వాళ్ళే, అకౌంట్ చేసేది వాళ్ళే. వాళ్ళకి మనం ఇచ్చేది ఏముంటుంది? వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మనకేమైనా డౌట్లు ఉంటే వాళ్ళని అడిగి పుచ్చుకుంటాం. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య నంద్యాల మంత్రాలయంలో తుంగాహారతి రమణీయంగా సాగింది. రాత్రి కార్తీక మాసం శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో తుంగానది ఒడ్డున వీఐపీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రహ్లాదరాయలకు పూజలు చేసి హారతులిచ్చారు. అనంతరం హారతులిచ్చి కార్తీక దీపాలను వెలిగించారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రసిద్ధి చెందిన అమీర్ పీర్ పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు గంధ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హస్సేని నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. గంధ మహోత్సవంలో ప్రముఖ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. దర్గాలో ముజావర్ల వద్ద గంధం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో గంధం ఊరేగింతో పాటు భక్తుల సందడి, ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో నాటి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచాయి. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పదవుల రూపంలో గుర్తింపు తప్పకుండా లభిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గా పిఠాపురం మండలం పి తిమ్మాపురానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ బర్ల అప్పారావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా పిఠాపురం మహారాజాకోట ఆవరణలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బర్ల అప్పారావును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం బలంగా ఉందంటే చాలా మంది నాయకులు నిరంతరం కష్టపడి చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం, నా కోసం కుటుంబాలతో సహా పనిచేస్తున్న నాయకులు మన నియోజకవర్గంలో ఉన్నారు. వీరందరి పేర్లు కూడా పార్టీ ఆదేశాల మేరకు పంపించారు. పార్టీ కూడా అక్కడ సీనియారిటీ నామ్స్ పెట్టుకుని దాని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మొదటిగా వెలమ కార్పొరేషన్ లో సీనియర్ నాయకులు జెడ్పీటీసీ ఎక్స్ మల్లప్పారావు గారికి డైరెక్టర్గా ఇవ్వడం, నియోజకవర్గంలో కార్యకర్తలను గుర్తించి ప్రక్రియ స్టార్ట్ అయింది. మొదటగా మల్లప్పారావుతో అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి ఏది ఏమైనా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు లోకేష్కి మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నిరంతరం కష్టపడాలని, ఇంకా బలీయంగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఉండాలని, అందరూ ఒకే కుటుంబంలాగా కష్టాల్లో ఉనండి, సుఖాల్లో ఉనండి, కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. మరి ఈ విధంగా నన్ను మీరందరూ కూడా ఒక అన్నయ్య, ఒక తమ్ముళ్ళ గౌరవించి ముందుకు తీసుకెళ్ళడం వల్లే నాకు ఈ స్థానం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కూడా పిఠాపురం అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడ ఉన్న కేడర్ కానీ, చేసి సర్వీస్ కానీ, పార్టీ పటిష్టత కానీ, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే ఏ ఒక్క నాయకుడు కూడా పార్టీని వదలకుండా అంటిపెట్టుకుని ఉన్న విధానాన్ని కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాతో చాలాసార్లు మరి అన్నం కూడా జరిగిందని తెలియజేస్తూ, ఈ సందర్భంగా బర్లప్పారావు వారికి నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులందరూ కూడా మరి ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.